శర్మ గారు మీకు అర్థమైందా చాలా క్లియర్గా ఇన్ని రోజుల పాటు గొడవ పెట్టుకున్నారు. ఓకే, మీరు అనసూయ ఫ్యాన్ కానివ్వండి, తప్పేం లేదు. అనసూయ కూడా ఫ్యాన్స్ ఉంటే అనసూయ ఫ్యానే కానీ మీరు కూడా. ఓకే, కానీ దాంట్లో వల్గారిటీ వద్దు. మీకు అర్థమైందా? ఇది కరెక్టే అంటారా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? వల్గారిటీ అనేటువంటిది చూసే కళ్ళల్లో ఉంటుందండి. ఒక హీరోయిన్ ఒక డ్రెస్ వేసుకొని వస్తే అనేక మంది అనేక రకాలు చూస్తారు ఆ అమ్మాయిని. కొంతమంది ఫేస్ చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చేతులు చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నడుము చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకేదో చూసేవాళ్ళు ఉంటారు. అమ్మాయిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూస్తారు. అంటే ఆ అమ్మాయి కనిపించాలి, వేసుకున్న వాళ్ళకి కనిపించాలి వల్గర్గా ఉన్నా లేదా అని చెప్పి. చూసే చూపు అంటే వాడు నిండుగా చీరగా ఉన్నవాడు 100 మందిలో ఒకటి తప్పుగానే చూస్తాడు. ఒక మూర్ఖుడు ఉంటాడు, ఒక దుర్మార్గుడు ఉంటాడు, ఒక నరరూప రాక్షసుడు ఉంటాడు. వాడు తప్పుగా చూస్తున్నాడు అని చెప్పి అందరూ అదే ఉద్దేశంతో, మగవాళ్ళందరూ అదే ఉద్దేశం చూస్తారని కాదు. మనం వేసుకుంటాం. మీరు ఉన్నారు ఇప్పుడు, మీకు చక్కగా ఉన్నారని మీకు అనిపిస్తుందా లేదా? మీకు కంఫర్ట్ ఉన్నా అనిపిస్తుందా లేదా? మీరు వల్గర్ ఉన్నా అనిపిస్తుందా మీకు? అవును, లేదు. మిమ్మల్ని చూసి నేను వల్గర్ అనుకుంటే అది ఏంటి? అది నా తప్పు. ఎవరో 100లో ఒకడు ఉంటాడేమో, కానీ మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? సేమ్ అట్లాగే వల్గర్ గా ఉండడం లేదా అనేది వాళ్ళు అనిపించుకోవాలి. నలుగురు సమాజంలో ఎత్తి చూపుతున్నారా నేను కరెక్ట్ గా ఉన్నానా, వల్గర్ గా ఉన్నానా, నాకు అంటే కంఫర్ట్ లో కూడా. ఇందాక తను చూపించిన వీడియోలో కూడా తను తగ్గట్టుగా తన డ్రెస్ వేసుకున్నారు. కంప్లీట్ గా తన బికినీ వేసుకొని మళ్ళీ సర్దుకోవడాలు ఎవరు చూస్తున్నారని చెప్పి అదంతా ఇబ్బందే కదా. అవునండి, ఇక్కడ మాట్లాడే విధానము మనం ఒక డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి డ్రెస్ వేసుకొచ్చాం. ఇట్లాగే అందరూ కూడా ఇటువంటి వస్త్రాన్ని వేసుకుంటారు. అదే వ్యక్తి ఒక స్విమ్మింగ్ పూల్ వెళ్తే ఎటువంటి డ్రెస్ వేసుకుంటాడు? అది మీ ఇష్టం. మరి అది వల్గారిటీ కాదు కదా. అంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే మనిషి సముద్రం స్నానానికి వెళ్ళి, నదుల్లో స్నానం చేయడానికి వెళ్తే కంపల్సరీ డ్రాయర్ వేసుకొని పోవాలి. మరి డ్రాయర్ వేసుకొని స్నానం చేసే వల్గారిటీ, అది వల్గారిటీ అవుతుంది చూసే కళ్ళకు పెట్టాలి. మరి మగవాళ్ళు కూడా స్విమ్మింగ్ సూట్ వేసుకుని, మగవాళ్ళు స్విమ్మింగ్ సూట్ కాదు డ్రాయర్ మీద మునుగుతారు చాలా మంది. మరి అది వల్గారిటీ ఎందుకు అవుతుంది? వాస్తవంగా చూసే కళ్ళలో ఉంటుంది వల్గారిటీ. మనం ఒక బీచ్కి పోతాం, వాస్తవంగా చీర కట్టుకొని ఒక స్విమ్మింగ్కి వెళ్తాం. చీర కట్టుకొని స్విమ్మింగ్ చేస్తారా? ఆగవయ్యా, ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే చీరలు కట్టుకొని కూడా వెనకటికి గోసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గోచీలు ఎవ్వరు పెట్టుకుంటున్నారు. ఇప్పట్లో కూడా ఊర్లలో పొలాలు నాట్లేసే దగ్గర మాట్లాడుతుంటే మధ్యలో రాలే, నువ్వు మధ్యలో రాకు, నేను జనాలకు చెప్తాను. అయితే ఆ గోసి పెట్టుకుని వాళ్ళు ఊర్లలో అప్పుడు వెనకటికి అవి కట్టుకొని ఈత నేర్చుకునేవాళ్ళు కదండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంచెం మనకు అన్ని అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి డ్రెస్ వేసుకోండి. మనము మోడర్న్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ చేసుకొని, స్విమ్మింగ్ మొత్తం మనం ఇంకా సమాజంలో ఈదలేం కదా, నీళ్ళలోనే కదా ఈదేది. ఆ ఈదినప్పుడు వేసుకొని మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుంటాం కదా. నేను అనేది అక్కడి వరకే అది వదిలేయండి, ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ని పబ్లిక్లో తీసుకొచ్చి 10 మందికి పంచకండి. మీ ఎంజాయ్మెంట్ మీరు చేయండి. నువ్వు మంచిగా ట్రెడిషనల్ తయారైనవు, ఒక బతుకమ్మ ఆడుతున్నావు, స్టేటస్ పెట్టుకో, నేను దానికంటే లేను. అది జనాలు ఇప్పుడు మీరు ఆ పబ్లిక్లో తీసుకొచ్చి పెట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. చూడడానికి అసహ్యంగా ఉంటుంది, ఇట్లా మాట్లాడుకునే భాష విధానంలో తేడా వస్తుంది. సమాజానికి మంచి ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూస్తారు, చూడకుంటే ఏం చేస్తారు? నువ్వు ఏ స్టేటస్ పెట్టినా చూస్తాం, నచ్చకపోతే దొబ్బేస్తాం. ఇప్పుడు ఒక సినిమా ఉంది, పెద్దలకి మాత్రమే అని పెడతారు, అయినా అందరు పోతారు, 18+ ఉంటుంది. ప్లస్ వచ్చేసి సెన్సార్. అందుకని నేనేమంటా, ఇప్పుడు అందులో నేను ఆబ్జెక్షన్ చేస్తుంటే నా మాట ఎవడినాడు? సెన్సార్ ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఇవన్నీ కట్ చేయడానికి. ఈ మాట ఎందుకు వినట్లేదంటే చట్టంలో ఉంది. అయితే నేను ఏది చట్టంలో ఉంది. ఏదైనా ఒక సినిమా తీసినప్పుడు దాన్ని ఒక సెన్సార్ బోర్డు పంపిస్తారు. సెన్సార్ బోర్డులో కొంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఎలా ఏది మంచిగా ఉంది, ఏది వల్గారిటీ ఉంది. వల్గారిటీ అనేది వాళ్ళు దే విల్ డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్గారిటీ. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ సూట్ వేసుకోవడం అనేది వల్గారిటీ కాదు. కాబట్టే వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో కాదు, అదే రకంగా బయటకు వస్తే వల్గరే. బయటకేం రాలేదు కదా. నేను అనేది ఏంటంటే ఆమె వేసుకునే డ్రెస్సుల గురించి ఎవరికి డిస్కషన్ లేదు. నేను అనేదంటే మీరు ఒక్కటి యాక్సెప్ట్ చేయాలి, ప్రతి మనిషికి ప్రైవేట్ పబ్లిక్ లైఫ్స్ ఉంటాయి, నేను కాదంటలేను. నేను అనేది ఏంటంటే పబ్లిక్ని ఇప్పుడు బయట మనం ఇక్కడ మేము ఆర్ట్ బీట్ అని ఒక లీడర్ అని ఇంట్లో కూడా లీడర్గా మనం నటించలేము. నేను అనేది అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో పెట్టకుండా ఉండాలి అంటున్నాం. నువ్వు ఏ డ్రెస్ తీసుకో, కానీ అది యాక్సెప్ట్ చేయమని ప్రజలను కూడా రైట్ మీకు లేదు. నేనేమంటున్నా, అది అనసూయ లాంటి వాళ్ళు డ్రెస్ వేసుకున్నా, అనసూయ కానీ నేను కానీ ఇంకెవరైనా సరే వేసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి, బట్ మీ వరకే.
ప్రజలు నాది యాక్సెప్ట్ చేస్తారా అని అనుకోవడం అవివేకం. నేను అనేది ఏంటంటే మీరు అక్కడ ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్లోకి తీసుకురావద్దు అనేది మన వాదన. మీరు ఏమన్నా ఎంజాయ్ చేయండి. మనం ఏంటండి ఒక భార్య భర్తలము మనం అంత యాక్సెప్టెన్స్ ఉండదు కదా, యాక్సెప్ట్ చేయాలని అనుకోవడం పొరపాటు. వాళ్ళ మాట అది మీరు అనుకుంటున్నారు. ఇందాక మీరు ఒక ఫోటో చూపించారు, ఆ ఫోటో ఉన్నటువంటి ఆమెకి 10 లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్. అదే ఆమె 10 లక్షల మంది ఉండేవాళ్ళు 10,000 మంది కూడా ఉండరు. అట్లా ఉంది కాబట్టి 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. మేము అనేది ఒకటి, అనసూయకున్న ఫాలోవర్స్ నాకు ఉండరు. ఎందుకంటే మంచికున్నంత అది, చెడుకున్నంత తొందరగా చెడు తొందరగా వస్తుంది. అనసూయ చెడని కాదు, ఆమె అంటే నేను చెప్పట్లేదు. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమెకున్న ఫాలోవర్స్ అంటున్నాను. ఆమె చెడు వ్యక్తి అని నేను చెప్పట్లేదు, జడ్జి కూడా చేయట్లేదు. ఆమెకున్న ఫాలోవర్, ఆమె అన్ని A to Z ఎవ్రీథింగ్ ప్రతి నిమిషం షేర్ చేసుకుంటుంది, మనం చేసుకోలేము. సో ఒక మాటతో మీరు కంక్లూడ్ చేయండి. ఈ డ్రెస్సింగ్ గురించి మనం మానేద్దాం. ఒక కంక్లూడ్ చేయండి, మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేయకండి మీరు. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మోడర్న్ గా ఉండండి, బట్ పబ్లిక్ లో వల్గారిటీ అనేది యాక్సెప్టెన్స్ లేనటువంటి వాటిని కొంత కంట్రోల్ చేస్తే మనం సమాజంలో మంచిగా ఉండగలుగుతాం అనేటువంటి అభిప్రాయమే తప్ప ఆమెను డ్రెస్ వేసుకోమని కానీ లిమిట్ చేయమని ఎవరు చెప్పట్లేదు. వాట్ డు యు సే? వల్గారిటీ అనేది ఉండకూడదు. కొంతమంది అడిగినాము, ఎందుకండి రీసెంట్గా గరికపాటి గారు కూడా చెప్పారు కదా, ముందు హాఫ్ కట్ చేస్తున్నారు, వెనక ఫుల్ కట్ చేస్తున్నారని. మరి ఎందుకు కట్ చేస్తున్నారంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కేవలం ఫ్యాషన్ అని కూడా అనుకోకూడదు. ఒకళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఆడవాళ్ళు కొంతమందికి డి విటమిన్ తక్కువ ఉంటుందంట. డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు విటమిన్ కోసం వేసుకుంటున్నారు, అందుకని ఎక్స్పోజ్. వల్గారిటీ వద్దని యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా? వల్గారిటీ వద్దని ఎవరైనా యాక్సెప్ట్. రైట్. లాస్ట్ ఫైనల్ గా మనం మాట్లాడు డబుల్ మీనింగ్ డైలాగ్ గురించి. ఈ డైలాగుల వల్ల నిజంగా పిల్లలు కూడా ఒక పదం ఫ్లవర్ అంటే ఒక పువ్వు, దీని దరిద్రంగా పిల్లలు కూడా అని అంటున్నారు. పువ్వును అనేసరికి ఒక రాగా ఒక మంచి ఒక పరిమళించి ఒక మంచి ఫ్లవర్ ని కూడా సెలబ్రిటీగా ఉంది డబుల్ మీనింగ్ డైలాగ్ ప్రమోట్ చేయడానికి వీళ్ళే ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి జనాలు నవ్వుతున్నారు కదా, మేము ఇట్లనే చేస్తామంటే కదా. మార్పు రావాలి సార్. మార్పు రాకపోతే మాత్రం ఊరుకునేది లేదు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు పిలిస్తే 100 మంది వస్తారు, మీరు రమ్మంటే 4, ఈసారి మంచి 4 లేడీస్ని పట్టుకొని వస్తా. వాళ్ళ నుంచి మీరు అడగండి క్వశ్చన్స్, వాళ్ళు ఎంత బాగా చెప్తారు. 4 ప్రమోట్ చేయండి. మాలాంటి వాళ్ళను ఒక మంచికి మీరు ఒక భాగం పెట్టుకోండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మహిళలు ఇట్లాంటి దాంట్లో మీద చేస్తున్నప్పుడు అట్లా ఎవరు మంచికి ఎవరు చేస్తున్నారు సార్? చెడుకున్న ప్రభావం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరికి ఫోన్లు ఉండే, మీరు ఒక డిస్కషన్ పెట్టండి, 4 నాకన్నా మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు సమాజంలో మీరు ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది సనాతన ధర్మంని పాటించమని చీర కట్టుకొని మడి కట్టుకొని ఒక పొద్దులు ఉండమని చెప్తలేము. ఉన్న దాంట్లో తృప్తితో హ్యాపీగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సెలబ్రిటీస్ డ్రెస్సులు వేసుకొని ఇంటికి వేసుకొని ఒక నిమిషం షోలకు వస్తారు. షోలకు వచ్చినప్పుడు ఏంటండి ఇంతవరకు వేసుకొని మొత్తం ఇక్కడ వరకు వేసుకొని ఇక్కడ ఏం లేకుండా వచ్చేసి మొత్తం అదిగుంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అక్కడ చూడకుండా ఈమెనే చూస్తున్నారు. అది కాదండి, ఈమెను చూసి 10 మంది నేర్చుకోవాలంటే అబ్బాయి నా భార్య ఇట్లుండాలి, మా అక్క ఇట్లుండాలి, ఇది అనేది ఊహించుకోవాలి. కానీ సెలబ్రిటీ రాగానే ఏముంది, పట్టుచీరలు ఉన్నాయి, లేకపోతే పంజాబ్ డ్రెస్సులు ఉన్నాయి, మంచిగా ఇప్పుడు పోచంపల్లి డ్రెస్సులు ఉన్నాయి, పోచంపల్లి క్లాత్ ఉంది, కుట్టించుకొని పట్టు డ్రెస్సులని లేకపోతే అది ఉండని మంచిగా నీట్గా వేసుకొని వస్తే అంతకన్నా అది ఉండదు. అంటే ఇది సమాజానికి ఇవ్వాలని చెప్తున్నా నేను, ఇట్లుండమని చెప్పట్లేదు. ఇలా లేకపోతే ఈ సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి సార్. ఎందుకంటే సినిమాల ప్రభావం కూడా ఉందా ఈ డ్రెస్ లో? డెఫినెట్ గా సినిమాలు ఎవరేం చేయగలుగుతారు, మీరేం చేయలేరు, నేనేం చేయలేను, చేయలేమని అనుకోవద్దు సార్. మనిషిలో మనం అనుకుంటే చేయొచ్చు. 100% నిర్మాతలు డైరెక్టర్లు ఎవరున్నారో ఈ రోజు మీకు అర్థం కాదు, నేను 100 మందిని చూపిస్తా. చర్చ డ్రెస్సులో భయపడుతున్నారు పిల్లలు, వామ్మో ఇది వేసుకొని పోతే ఏమవుతుందో, అమ్మో ఎవరైతే ఏమనుకుంటారో అనేది ఒక చర్చ వచ్చింది. సినిమాలో 4 అడ్డుకుంటాం సార్, అడ్డుకుంటాం. తాత్కాలికమే కదా, 10 రోజులు 10 రోజులు కాదు. సెన్సార్ బోర్డులో రిస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే. చాలా మంది మహిళలు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు అంటున్నారు ఆ మహిళా సంఘాలలో అనుకున్నాం, కానీ ఒక మెసేజ్ మహిళా సంఘాలలో యావత్ ప్రపంచం మహిళలు ఇక్కడ ఎట్ ద సేమ్ టైం పురుషులు కూడా సనాతన ధర్మాన్ని ఇష్టపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన డిస్కషన్స్ వల్ల అంటే డ్రెస్సింగ్ ని ఈ రకమైన డ్రెస్సింగ్ వద్దంటున్నారు సరే. సనాతన ధర్మం గురించి అది వేరే డిబేట్ మళ్ళీ పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మహిళలు వేసుకున్నటువంటి డ్రెస్ కానీ హీరోయిన్ వేసుకున్న డ్రెస్సులు కూడా ఫంక్షన్కి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఇట్లాగే రమ్మని అంటారు. సో ఇక్కడ కూడా మళ్ళీ పురుషాధిపత్యమే, ఆ పురుషులు చెప్తేనే మహిళలు వేస్తున్నారు. ఏమంటున్నాను సార్, ఇప్పుడు డబ్బుల కోసము మన మనోభావాన్ని తాకడ పెట్టొద్దు అంటున్నాం. ఇదే ఇష్టం కాదు. సినిమా వరకు సార్ జయలలిత గారు అప్పుడు ఆమె ఎవరు అప్పుడు పటాపట్ జయలక్ష్మి వీళ్ళంతా కూడా ఐటెం సాంగ్ చేసేవాళ్ళు. ఎంత పద్ధతి తెలుసా? వాళ్ళు
సాంగ్ దగ్గరకు పోయినప్పుడు నిండుగా వచ్చే ఒక్కసారి శేఖర్ భాష కూడా జాయిన్ అయ్యారు. శేఖర్ భాష గారిని తీసుకుంటాను. శేఖర్ భాష గారు, శేఖర్ భాష గారు, శేఖర్ భాష గారు వినిపిస్తోందా? శేఖర్ భాష గారు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయరా? వినపడుతుంది. రైట్, వాట్ డూ యూ సే? డబుల్ మీనింగ్ డైలాగులు, మోడెస్టీ అండ్ వల్గారిటీ డిస్కషన్ జరుగుతోంది. మోడర్న్గా ఉండండి బట్ వల్గర్గా ఉండకండి. అట్ ది సేమ్ టైం డబుల్ మీనింగ్ డైలాగులు. అయితే ఇక్కడ ఆ హీరో హీరోయిన్లు వేసేటువంటి డ్రెస్సింగ్లో కూడా ప్రధానమైనటువంటి కారణం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ చెప్పడం మూలంగానే ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్. శేఖర్ భాష గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పొచ్చు, డైరెక్టర్ గారు చెప్పొచ్చు, ఎవరు చెప్పారు అనేది కాదు పాయింట్. దీని గవర్నింగ్ బాడీ సెన్సార్ బోర్డు. వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోకుండా చెత్త చెదారం అంతా కూడా మన పబ్లిక్ మీద వదిలేయడం అనేది ఫస్ట్ తప్పు. వినపడుతుందండి? హలో, వినిపిస్తోంది, మాట్లాడండి శేఖర్ భాష గారు. రైట్, యా. సో ఇక్కడ ఏంటంటే మనుషుల్ని కూడా మనం వీళ్ళు పబ్లిక్ లో చెయ్యొచ్చు, వీళ్ళు చేయకూడదు అనే పరిస్థితికి వచ్చేసింది ప్రస్తుతం సిచ్యువేషన్. ప్రతి దానికి ఒక ఫారం ఉంటుందండి. ఓకే, ఇదిగో ఇక్కడ బూతులు మాట్లాడుకునే క్లబ్ అనుకోండి, లేకపోతే ఇది పబ్ అనుకోండి. బట్ పబ్లిక్ ప్లేస్ అనేది ఇట్ ఈస్ ఫర్ కిడ్స్ ఆల్సో. సో ఒక టీనేజర్ కూడా తిరిగే ప్లేస్. అటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ రకమైన పనిని మనం అక్కడ యాక్సెప్ట్ చేయకూడదు. తాగుడు కావచ్చు, మందు కావచ్చు, అర్ధనగ్నపు డ్రెస్ ప్రదర్శనలు కావచ్చు. ఆ బొడ్డోడికి ఏదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడికి ఇంకా విచక్షణ డెవలప్ కాలేని పరిస్థితిలో వాడికి అభ్యంతరకరమైనవి, వాడిని ఇబ్బంది పెట్టేవి, లేకపోతే వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏవి ఉండదు. వాడి దృష్టి చక్కగా చదువుకోవాలి, దేశానికి ఉపయోగపడే ఒక మంచి సిటిజన్ అవ్వాలి అనే కోణంలోనే మనం అందరం కూడా వాడి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వాలి తప్ప పబ్లిక్ ప్లేస్ ఈజ్ నాట్ ఫర్ 18+ థింగ్స్. పబ్లిక్ ప్లేస్ ఈజ్ ఓన్లీ మనం యూ సర్టిఫైడ్ సినిమాల్లో ఏవైతే చూపించగలం అవి మాత్రమే మీరు పబ్లిక్ ప్లేసెస్ లో చేయాలి తప్ప ఏది పడితే అది చేయడానికి లేదు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సన్నీ లియోన్ చేసే సినిమా యూ సర్టిఫైడ్ సినిమా అని అనుకోండి. ఓకే, యూ సర్టిఫైడ్ సినిమా అయినా సన్నీ లియోన్ గురించి ఎవడన్నా సెర్చ్ చేస్తే వాడిని ఎక్కడ తీసుకెళ్తుంది? సపోజ్ ఒక అద్భుతమైన యూ సర్టిఫైడ్ సినిమాలో సన్నీ లియోన్ చేసింది. ఓకే, సన్నీ లియోన్ నుంచి ఆ పిల్లోడు ఎవడో గూగుల్లో టచ్ చేస్తే వాడిని ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ సైటు? అలాగే ఆర్జీవి గారు అయినా సరే, ఆయన ఒకప్పుడు సినిమా చేశారు. సడన్ గా ఆయన డైరీలో కూడా ఇటువంటివి తయారయ్యాయి. ఈ కోణంలో మనం అటువంటి మనుషులు కూడా బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు అంటే యూ హావ్ రేజ్డ్ ఎ గుడ్ టాపిక్ యాక్చువల్లీ. అంటే సినిమాల వరకు అయితే 18+18 అనేది అక్కడ ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది కాబట్టి డిసిషన్ తీసుకోవడానికి సర్టిఫికేషన్ ఉంటుంది. కానీ వెన్ కమింగ్ బ్యాక్ టు రియల్ లైఫ్ 18+ అనేది ఉండదు కాబట్టి ఆ సెలబ్రిటీలని మీరు 18+ లోపలికి రాకండి అని అంటున్నారు, అంతేనా? అంటే 18+ లాగా ప్రవర్తించకండి అంటున్నారు. ఓకే, సో డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి ఏం చెప్తారు? ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరి ఇంత ప్రవర్తన పైన దేనికైనా సరే సార్ మీరు ఒక ఫోరం పెట్టుకోండి. నాట్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ ఆర్ నాట్ ఇన్ ఎ పబ్లిక్ షో. ఇది ఆబాల గోపాలం చూసే షో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసేయండి. ఇది బూతుల షో, బూతులు ఇష్టమైన వాళ్ళే రండి. డైరెక్ట్ గా బూతులు లేవులే. డైరెక్ట్ గా మన రియాలిటీ షోస్ లో, కొన్ని కామెడీ షోస్ లో డైరెక్ట్ గా ఏం లేవు, కానీ డబుల్ మీనింగ్ ప్రభావం ఉంది. దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. అనసూయ యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఉన్నప్పుడు ఎవరైనా సరే దాన్ని అబ్జెక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా, అంటే సార్ సెన్సార్ బోర్డు మూవీని గవర్నింగ్ చేసినంత ఇదిగా మామూలు షోస్ ని గవర్నింగ్ చేయట్లా. వీటికి కూడా ఒక ప్రత్యేకమైన బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో స్పెషల్ బాడీ ఒకటి రావాలంటారు దానికి కూడా. రైట్, మురళీ శర్మ గారు కంక్లూడ్ చేద్దాము. ఓకే, శేఖర్ భాష గారు పాయింట్ ఆఫ్ ఓకే, డబల్ మీనింగ్ డైలాగ్స్ అనేటువంటివి ఎలా వచ్చాయంటే, మొట్టమొదట కూడా సినిమా ఫీల్డ్లో కామెడీ ఉండేది. ఆ కామెడీ ఉంటే కామెడీని కొంతమంది చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కామెడీ అనేటువంటి ఒక దానికి విధానాలు మారిపోయినాయి. ఎంతసేపు అదే కామెడీ చేయట్లేదు కదా, అది క్రమంగా కూడా డబల్ మీనింగ్లోకి వెళ్ళిపోయింది. అది సినిమా ఫీల్డ్ నుంచే స్టార్ట్ అయింది. ఈవీవి సత్యనారాయణ గారు ఆయన టైం నుంచి కూడా చాలా ఈ డబల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి పెరిగినాయి. డబల్ మీనింగ్స్, వెకిలి కామెడీ అనేది పెరిగిపోయింది. వెకిలి కామెడీని కూడా చాలామంది ఇష్టపడ్డారు. ఇక్కడ మీరు ఇందాక అన్నారండి, సినిమా ఫీల్డ్లో కూడా చాలా అమ్మాయిలను బాగా చూపించాలి, చీరకట్టుతో చూపించాలి. ఇందాక ఆమె చెప్పింది ఆపద్బాంధవుడు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమాల్లో కూడా అమ్మాయిలు అలా ఉంటేనే ప్రజలు చూస్తారు. అంటే ప్రజల ఆలోచన మారాలంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ
వాళ్ళు ఏమంటారంటే మేము పాత చింతకాయ పచ్చడి ఆలోచన విధానాన్ని మానేసేయండి, అప్డేట్ అవ్వాలి, లేటెస్ట్గా ఉండాలి, టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్నది. మరి అదే పాత చీరలు కట్టుకొని చూపిస్తే జనాలు చూడట్లా, సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. అమ్మాయి ఇదివరకు మీరు మేడం చెప్పినారు జయమాలిని, జ్యోతిలక్ష్మి వీళ్ళందరూ ఉండేవాళ్ళు, వాళ్ళ పాట ఉంటేనే సినిమాలు కొనేవాళ్ళంట తెలుసా మీకు. ఈవెన్ పెద్ద హీరో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలో కూడా ఈ సినిమా ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళు అడిగేవాళ్ళంట జయమాలిని పాట ఉందా, జ్యోతిలక్ష్మి పాట ఉందా, ఇవి ఉంటేనే అలా ఉంటేనే కరెక్ట్ అంటారా మీరు? సమాజం ప్రజల మీరేమంటారు? అలా ఉంటేనే కరెక్టా? అలా ఉండటం కరెక్ట్ అంటే రకరకాల అభిప్రాయాలు కల వాళ్ళు ఉంటారు. నాకు ఒక రకమైన నాకు వంకాయ కూర ఇష్టం, ఇంకొకటికి వేరే పదార్థం ఇష్టం. నాకు ఇది ఇష్టం కాబట్టి మీరందరూ వంకాయ కూర తినండి నేను ఎలా చెప్తాను? కూర తినమని కాదు ఇక్కడ. అవును, ఇది కూడా టేస్ట్. విషయం అనేది టేస్ట్. ఐ ఆమ్ టెల్లింగ్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ ద పీపుల్. ఒక్కొక్కరు ఒక టేస్ట్ ఉంటుంది. కొంతమందికి అమ్మాయి ఐటమ్ డాన్స్, అలాగే మీరన్న డబల్ మీనింగ్ గురించి చెప్తాను. డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా మీరు జబర్దస్త్ గురించి ఇంత విమర్శించారు, కానీ జబర్దస్త్ అనేది ఒక టాప్ కామెడీ షో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. టాలెంట్ ని తీసుకుంటున్నారు కానీ పబ్లిక్ లో అది టాప్ లెవెల్లో ఉంది దాని రేటింగ్. అది కూడా మీరు గమనించాలి. అంత బాగా చూస్తున్నారు కాబట్టి జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు ఎవరైనా ఇది వల్గర్ షో అని చెప్పేసి చూడటం మానేశారా? ఒక బిగ్ బాస్ వల్గర్ షో అని కొంతమంది కామెంట్ చేశారు. మరి బిగ్ బాస్ పబ్లిక్ ఆలోచన మారాలంటారు. పబ్లిక్ థ్యాంక్ యూ ఫర్ కంక్లూజన్. సో మురళీ శర్మ గారు ఏంటంటే ఇలాంటి చెడు కూడా, అంటే ఇది చెడని ఒక రకంగా యాక్సెప్ట్ చేస్తూనే, రైట్, ఇది యాక్సెప్ట్ చేస్తూనే ఇది మారాలంటే పబ్లిక్ మారాలంటున్నారు. సో మారుతారా లేదా, లేకపోతే కరెక్టా కాదని డెసిషన్ మీది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.